ఏపీలో సీనియర్ ఐఏఎస్ అధికారి కూతురు సాహితీబాయి ఆత్మహత్య సంచలనంగా మారుతోంది. సాహితీబాయి అత్తింటి వేధింపులు కారణమని యువతి తండ్రి ఆరోపిస్తున్నారు. ప్రేమ వివాహం ఇష్టం లేక యువతి తండ్రే హత్య చేశాడని భర్త రాజేష్ నాయుడు ప్రత్యారోపణలు చేస్తున్నారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ చిన్నరాయుడు లక్ష్మీబాయి కుమార్తె సాహితీబాయి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన రాజేష్ నాయుడిని ప్రేమించుకున్నారు. ఇక ఈ ఏడాది మార్చి 5న నంద్యాల జిల్లా మహానంది ఆలయంలో వివాహం చేసుకున్నారు. రాజేష్ తమ కుమార్తెను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని మాధురి తల్లిదండ్రులు అప్పట్లో నంద్యాల ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్పీ ఇరు వర్గాలను పిలిపించి మాట్లాడగా మాధురి తన భర్తతో వెళ్తానని చెప్పడంతో ఆమెను భర్త వెంట పంపించారు. 2 నెలల క్రితం భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో తన కూతుర్ని తిరిగి ఇంటికి తీసుకువచ్చారు ఐఏఎస్ అధికారి చిన్నరాయుడు. అకస్మాత్తుగా సాహితీబాయి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. భర్త రాజేష్ నాయుడు వేధింపుల కారణంగా మనస్తాపంతో తన కూతురు ఆత్మహత్య చేసుకుందని తండ్రి చిన్నరాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు తన భార్య ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమె గర్భవతిగా ఉందని, ఆమె తల్లిదండ్రులు ఆమెని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని రాజేష్ నాయుడు ప్రత్యారోపణలు చేస్తున్నారు. బీటెక్ ఫెయిల్ అయినందుకు తన తల్లిదండ్రులు చంపాలనుకుంటున్నారని ఇదే విషయాన్ని మాధురి తనకు మెసేజ్ చేసి చెప్పినట్లుగా రాజేష్ ఆరోపిస్తున్నాడు. మాధురికి బలవంతంగా అబోర్షన్ కూడా చేయించారని తెలిపారు. తన భార్య మృతదేహాన్ని తనకు అప్పగిస్తే తానే అంత్యక్రియలు చేసుకుంటానని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని నంద్యాల ఎస్పీకి వినతి పత్రం అందజేశాడు రాజేష్ నాయుడు. మరి సాహితీబాయి మరణంపై విచారణలో ఎలాంటి నిజాలు నిగ్గు తేలుతాయో చూడాలి.